గత ప్రభుత్వం భరించలేని అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసిందని 14 లక్షల కోట్లు అప్పు చేసి మరో శ్రీలంకగా మార్చున్నారని అనేక రకాలుగా ఎన్నికల ముందు మాట్లాడారు అధ్యక్ష. ఒకసారి ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు ఏ విధంగా మాట్లాడారు కూడా, ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడారు కూడా సభ ముందు ఉంచవలసినటువంటి బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. నాకు 13/2/24 ఈ రాష్ట్రం అప్పుల విలువ కూరుకుపోయిందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వాస్తవాలు చెప్తాం, వెయిట్ చేయండి ప్లీజ్ కంటిన్యూ. వాస్తవాలు ఏంటో సవివరంగా చెప్తాం, వెయిట్ చేయండి. రఘుబాబు గారు వాస్తవాలు చెప్పడానికి మీరు రఘుబాబు గారు దయచేసి వెయిట్ చేయండి. మీరు చైర్తో మాట్లాడండి, మీరు ఎవరు మాట్లాడినా చైర్తో మాట్లాడండి. అధ్యక్ష, వారిని కూడా గౌరవ సభ్యుల్ని కూడా సమయం పడిందని కంటిన్యూ. 19/4/24 కర్మ అనేది ఈ ప్రభుత్వం ఏర్పడినాడే ఈ రాష్ట్రానికి ఏర్పడిందని తెలుసుకోవాలి అధ్యక్ష. 19/4/24 ఈ రాష్ట్రానికి శ్రీలంక గతే పడుతుందని గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. 21/7/22 ప్రస్తుత ఫైనాన్స్ మంత్రి గారు శ్రీలంక కంటే మన రాష్ట్రానికి 2 రెట్లు అప్పు ఎక్కువ ఉంది, త్వరలోనే దివాళా తీస్తుందని వారు ప్రకటించారు. 25/10/23 మీ కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రానికి 11 లక్షల అప్పు ఉందని వారు ప్రకటించారు. 21/4/24 రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, 14 లక్షల రూపాయల దాకా అప్పు ఉందని మీ ఛానల్లో ఉన్నటువంటి ఎకానమిస్టుల ద్వారా మీరు మాట్లాడించారు. 22/7/24 గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పు ఉందని గవర్నర్ గారితో మాట్లాడించారు మీరు. చివరికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కూడా ఎన్ని అసత్యాలు మాట్లాడారు అధ్యక్ష. మీరు ప్రజా జీవితంలో ఉండే నాయకుడు బాధ్యతగా ఉండాలని మీ నాయకులు మాట్లాడతారు.